స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నావు నాయనా. గడిచిన కాలం అంతా మీ రెక్కల నీడలో దాచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలమును పొడిగించి ఈ పునరుద్ధాన దినమందు నీ పరిశుద్ధమైన నామమును స్తుతించటానికి మీ సన్నిధిలోనికి మమ్మల్ని అందరినీ కూడా సమకూర్చినందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం. జరుగుతున్న ఆరాధన మీ చేతుల్లోనికి సమర్పిస్తున్నాము నైనా. అయ్యా, నీకు స్తోత్రం. కూడి వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రం తండ్రి. ఇంక నువ్వు రావాల్సిన బిడ్డలను త్వరగా తీసుకుని రండి తండ్రి. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. కరెంటును, సిస్టమును, వాతావరణాన్ని కూడా మీరు స్వాధీనపరుచుకున్నందుకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకునండి. సాక్ష్యముల ద్వారా, కీర్తన భాగము ద్వారా, ఆరాధన ద్వారా మీరే మహిమను పొందమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా, నీకు స్తోత్రం. మందిరములో అడుగుపెట్టుచున్న ప్రతి బిడ్డని మీ ఆత్మ స్వాధీనములోనికి తీసుకునండి. ఆత్మతో సత్యముతో నీ ఘనమైన నామమును స్తుతించి ఆరాధించుటకు సహాయం చేయండి. అయ్యా, కూడి వస్తున్న ఒక్కొక్కరికి అవసరమవుతున్న సందేశం మీ దాసుల నోట మీరు ఉంచండి. వాక్యములో నుండి ఒక్కొక్కరితో మీరు మాట్లాడండి. వినగల చెవి గ్రహించే హృదయం ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ, ఆరాధన ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్షులుగా, ప్రధాన యాజకులుగా మా మధ్యలోనికి దిగి వచ్చి క్రమంగా మర్యాదగా జరిగిస్తున్నందుకే నీకు స్తోత్రం చెల్లించుకుంటూ, సమస్త మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 24, 25 వచనాన్ని మనం చూస్తే గన, దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 24, 25 వచనాన్ని మనం చూస్తే, రాజుకు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము 3 మనుషులను బంధించి ఈ అగ్నిలో వేసితిమి కదా అని తన మంత్రులను అడిగాను. వారు, రాజా, సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరమిచ్చిరి. అందుకు రాజు, నేను 4 మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను. వారికి హాని ఏమీయూ కలగలేదు. 4వని రూపము దేవదూతుల రూపమును పోలినదని వారికి ప్రత్యుత్తరమిచ్చెను. దానియేలు గ్రంథములో మనం చూస్తున్నట్లయితే, ఇది బబులోను దేశములో దేవుని కార్యాలు జరుగుతున్న విధానం, దేవుడు నడిపిస్తున్న విధానం అనేది ఇక్కడ మనకు కనపడుతూ ఉంటుంది. ఈ విషయంలో కొన్ని ప్రత్యేకతలు కూడా కనపడుతూనే ఉన్నాయి. ఎందుకంటే ఆ దేశంలో ఉన్న విధానాలు ఏమంటే, ఎవ్వరు కూడా ఏ దేవుణ్ణి పూజించకూడదు, ఎవ్వరికీ పూజించకూడదు. రాజును మాత్రమే పూజించాలి. ఆయనకు ఒక ప్రతిమని చేసి, ఆయన బొమ్మను చేసి అక్కడక్కడ పెట్టేశారు. ఆ దేశంలో ఎవరైనా పూజించాలంటే ఆయన ప్రతిమకే పూజించాలి, ఆయనకే నమస్కారం చేయాలి. వేరొక దేవునికి ఎవరు కూడా చేయకూడదు. ఆ విధంగా చేసినట్లయితే వారికి శిక్ష అమలు పరిచారు. ఈ సందర్భాన్ని మరి చెప్పినప్పుడు రాసింది ఎవరంటే దానియేలు ఇది రాశాడు. ఈ శాసనాన్ని రాసిన వాడు దానియేలే. రాజు చెప్పాడు, దానియేలు రాశాడు. అది తన దేశమంతా కూడా పంపించేశారు ఆ చట్టం. దానికి ఒక సైన్యము ఉంది. వారందరూ కూడా గమనిస్తూ ఉంటున్నారు. ఎవరైనా రాజును కాకుండా, ఆ ప్రతిమకు కాకుండా ఇంకా వేరే వారికి ఎవరినైనా కానీ వాళ్ళు పూజిస్తున్నారా అని గమనించేవారు. ఈ గమనించే కోణములో ఇక్కడ జరిగింది ఒకటి ఏమంటే, దానియేలు రాసిన వాడైనా ఆయనకి తెలిసి కూడా ప్రతిరోజు ఆయన ఏం చేస్తుంటున్నాడంటే ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. రోజు ఆయన ప్రార్థన చేస్తున్న విధానం మనకు కనపడుతూ వచ్చాది. ప్రియులారా, ఇక్కడ షడ్రక్, మెషక్, అబేద్నెగోలు కూడా
వీరు కూడా ప్రార్థన చేస్తూనే ఉంటున్నారు. వీరు ఏ శాసనానికి భయపడలేదు, ఏ స్థితికి భయపడలేదు. మనం ఏమనుకుంటున్నామంటే ఇప్పుడు ప్రస్తుతం లోకములో పరిస్థితులు సరిలేదని, స్వార్థకి ఆటంకాలు ఎన్నో వస్తున్నాయని మనుష్యుడు భయపడుతూ ఉంటున్నాడు. ప్రభుని నమ్ముకోవాలన్నా, అని వెంబడించాలన్నా, ధైర్యంగా చెప్పాలన్నా మనుష్యుడు భయపడుతూ ఉంటున్నాడు. అయితే ఈ స్థితి ముందే ఉంది, ఈ పరిస్థితి ముందే ఉంది, ఈ శాసనం అనేది రాయబడి ఉంది. కానీ వారు దాన్ని ఏది కూడా లెక్క చేయకుండా వారు చేస్తున్న పని ఏమంటే ప్రార్థన ప్రార్థన అనేది వారు చేస్తూనే ఉంటున్నారు. తిరిగి వచ్చి మందలించారు, మీరు ఎందుకు ఆ విధంగా మీరు చేస్తూ ఉంటున్నారు? రాజుకు తెలిస్తే ఎంత కోపం అది, ఆయన ఉగ్రతకు మీరు నిలబడతారా మీరు అని చెప్పారు. కానీ వారు భయపడలేరు. వారు ఒక మాట ఏమంటే, మేము సేవించుచున్న దేవుడు మమ్మల్ని రక్షించటానికి సమర్థత కలిగిన వాడు. ప్రైజ్ ది లార్డ్. మేము ప్రార్థించే దేవుడు మమ్మల్ని రక్షించటానికి ఆయనకు శక్తి ఉంది, ఆయనకు అధికారము ఉంది, ఆయన చేస్తాడు కార్యాన్ని. కాబట్టి మేము సేవిస్తాము అని మాట్లాడుతూ ఉంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీరిలో ఉన్న ఒక నిశ్చయత, వీరిలో ఉన్న ఒక మంచి ఆలోచన ఏమంటే ఒక తీర్మానం ఏమంటే, మేము దేవుని నమ్మాం, ఆ దేవుడే మమ్మల్ని రక్షిస్తాడు. ఎటువంటి ఉపద్రవాలు వచ్చినా, ఎటువంటి సమస్యలు వచ్చినా దేవుడే మమ్మల్ని రక్షిస్తాడు. మాకైతే ఏ హాని జరగదు, ఏ కీడు మా దగ్గరికి రాదు అని ధైర్యంగా వారు ఉండగలిగారు. ఆ ధైర్యం అనేది ఎలా వాళ్ళు సంపాదించుకున్నారు అని అంటే, ప్రభు దగ్గర వారు చేసిన ప్రార్థన. వారికి తెలుసు దేవుడి పని చేస్తాడు అని, దేవుడు విడిపిస్తాడని వారికి తెలుసు. కానీ అక్కడ ఉన్న వారందరూ కూడా వెళ్ళి, ఆ సైన్యం వెళ్ళి రాజుకి చెప్పారు, రాజా ఈ విధంగా వాళ్ళు ఎన్ని చెప్పినా కూడా వారు మారలేదు. పోయి చెప్పమన్నాడు, అగ్నిగుండములో వేస్తాం, వెళ్ళి చెప్పండి అని అన్నారు. వచ్చి మళ్ళా చెప్పారు. అయినా కూడా వాళ్ళు ఆరాధన చేస్తూ వచ్చారు, దేవుణ్ణి వాళ్ళు స్తుతిస్తూ వచ్చారు. తిరిగి మళ్ళీ చెప్పారు. మళ్ళీ చెప్తే మళ్ళీ ఏం జరిగేది తెలుసా? రాజుకు కోపం అయిపోయాది. ఆ మంటని 7 అంతులుగా పెంచేస్తున్నాడు. కోపం పెరిగిపోతూ ఉంది, కోపం ఆవేశం ఎక్కువైపోతూ ఉంది. వీరిని ఏ విధంగా సరే నాశనం కావాలి, వీరిని చూచి అందరూ కూడా భయపడాలి. తిరిగి ఈ మాట చెప్పినా కూడా భయపడలేదు వారు. తిరిగి వారు దేవుణ్ణి స్తుతిస్తున్నారు, దేవుణ్ణి మహిమపరుస్తూనే ఉంటున్నారు. నేను పాడిన పాటలో కూడా అదే. ఏది ఏమైనా కూడా వారు దేవుణ్ణి ఏం చేస్తున్నారు? స్తుతిస్తూనే ఉన్నారు, ఘనపరుస్తున్నారు. ఈ విషయం తెలిసిన తర్వాత రాజు ఇక వాళ్ళ ముగ్గురిని పిలిపించి వాళ్ళని బంధించి కాళ్ళు చేతులు కట్టి ఆ మంటలోకి నెట్టడానికి తీసి పంపించాడు. ఆ అగ్నిలో వెయ్యండి వారిని, ముగ్గురిని. సైన్యము తీసుకువెళ్ళారు. వారు ముగ్గురిని కూడా బంధించి ఆ బంధకాల్లో నుంచి లోపలికి నెట్టేశారు. ఆ వేడికి వారు సైన్యము చనిపోయినట్లుగా బైబిల్లో ఉంది. ఆ వేడి, అంత మంట, అంత వేడి అక్కడ ఉంది. ఆ మంటలో పడినప్పుడు కనీసం బయట పడాలన్న వరకు మార్గాలు లేవు ఇక. ఎందుకంటే బంధించేశారు, కట్టేశారు కాళ్ళు చేతులు. ఇక అక్కడ వారు కాలిపోవలసిందే. అక్కడికి నెట్టబడినప్పుడు చూడండి, వాళ్ళందరూ అనుకున్నారు క్షణములో కాలిపోతారు.
తిరిగి రాజు కూడా చెప్తూ ఉంటాడు. ఏమో తెలుసా, మీలో ఎవరైనా సరే ఈ విధముగా మీరు నన్ను ఆరాధించకుండా, నాకు నమస్కరించకుండా మీరు వేరే దేవుణ్ణి మీరు పూజించినట్లయితే, ఆరాధించినట్లయితే మీ పరిస్థితి కూడా ఎలాగనే జరుగుతుంది అని చెప్పి ఉంటాడు. కానీ ఆ లోపలికి నెట్టబడిన తర్వాత ఎవరో ఒక వ్యక్తి అక్కడ ఉన్నాడు. ఎవరో ఒక వ్యక్తి వచ్చాడు. వచ్చి ఆ చేతులకు కాళ్ళకున్న బంధకాలన్నీ కూడా తెంపేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ బంధకాలన్నీ కూడా ఊడిపోయాయి. అంతేకాకుండా రాజు చూచి ఆయన ఏమంటున్నాడంటే, చూడండి, మేము ముగ్గురు మనుషులను బంధించి అగ్నిలో వేసితిమి కదా అని మంత్రులను అడిగిన తర్వాత వారు, రాజా సత్యమే చెప్పావు, నిజమే, ముగ్గురిని మేము బంధించి వేశాం అని రాజుతో వారు జవాబు చెప్పిన తర్వాత ఆ రాజు చెప్తున్న మాట ఏమంటే రాజు చెప్తున్న మాట ఎంత బాగుంటుందో చూడండి. అందుకు రాజు, నేను నలుగురు మనుషులను బంధకములు లేక అగ్నిలో సంచరించట చూచుచున్నాము. ప్రైజ్ ది లార్డ్. వేసింది ముగ్గురిని, వారిని కూడా బంధకాలతో బంధించి వేసాము. అయితే అక్కడి నుంచి మనం చూస్తున్నట్లయితే, మరి బయట నుంచి చూస్తున్నప్పుడు ఇంకొక వ్యక్తి ఉన్నాడు, నలుగురు ఉన్నారు. వారు సంచరిస్తూ ఉంటున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు సంచరిస్తూ ఉంటున్నారంట. అంతేకాదు, వారికి ఏమి లేవంట, వారికి బంధకాలు ఏమి కూడా లేవు. ప్రైజ్ ద లార్డ్. వారికి ఏమి లేవు, అక్కడ బంధకాలు ఏమీ లేవు. ఈ మాట నాకు చాలా నా హృదయాన్ని తాకింది, నన్ను బలపరిచింది అది. ఎందుకంటే మనుష్యుడు మనకు బంధకాలు కలిగే విధంగా, ఇబ్బందిని కలిగించే విధంగా, బాధించే విధముగా మనుష్యుడు ప్రవర్తిస్తూ ఉంటాడు. మనుష్యుడు ఆ పని చేస్తూ ఉంటాడు. ఒక మనిషి నెమ్మదిగా ఉండటం, లేకపోతే ఒక మనిషి నెమ్మదిగా బ్రతకటం మనుష్యునికి ఇష్టం లేదు. ఏదో ఒక విధంగా బాధించాలి, ఏదో ఒక విధంగా బాధించాలి, హింసించాలి. ఇదే వారుకున్న కోరిక. మనుషుడు అదే చేస్తూ ఉంటాడు, ఆ కార్యాన్నే చేస్తూ ఉంటాడు మనుష్యుడు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఆ బంధకాలు లేకుండా మన మధ్యన ఉండి ఆ బంధకాలన్నీ తీసివేసి ఆ సమస్యలో మనతో కూడా సంచరించటానికి, ప్రైజ్ ది లార్డ్, మనతో కూడా ఉండటానికి, నీవు ఇబ్బందులు ఉన్నప్పుడు, సమస్యలు ఉన్నప్పుడు, వ్యాధులు ఉన్నప్పుడు, కష్టములు ఉన్నప్పుడు ఎవరు నీతో ఉండరు, నీతో రారు, నీ దగ్గరికి రారండి. ఎందుకంటే మాకెందుకు వచ్చింది సమస్య, అవసరం లేదు, వాళ్ళ బాధ వాళ్ళు పడని, వాళ్ళ తెప్పులు వాళ్ళ పడని, వదిలేయండి వారిని. ఒక్క మనిషి బంధకాల్లో ఉన్నప్పుడు ఎవ్వరు కూడా రారు మన దగ్గరికి, ప్రియులారా, దేవుని అనుమతిని బట్టి నేను హింసింపబడటానికి, శ్రమపడటానికి నా దగ్గరకు వచ్చాయి. ఆ సమస్య నా దగ్గరకు వచ్చింది. తిరిగి నేను ఒంటరిగా నిలిచిపోయాను. నా కుటుంబం నా దగ్గర లేకుండా అయిపోయాది. నా కుటుంబం నాతో మాట్లాడలేని పరిస్థితి. నా బంధువులు, నాతో రక్తాన్ని పంచుకుని పుట్టినవారు, నాకు పుట్టిన బిడ్డ ఎవ్వరు కూడా నా దగ్గర లేరు. ఒంటరి పరిస్థితే నాది. ఏడ్చుకున్నా రాత్రుల్లో ఏడ్చుకునేవాడిని, ఒంటరిగా కూర్చొని ఏడ్చుకునేవాడిని. నా ఏడ్పు వినటానికి ఎవ్వరు కూడా లేరు. నా కన్నీరుని చూసేవారు ఎవ్వరు కూడా లేరు.
కనీసం నువ్వు ఎలా ఉన్నావు నువ్వు మాట్లాడేవారు లేకుండా అయిపోయారు. ఆ విధంగా నేను ఒక్కడే నిలిచిపోయాను. ఆ పరిస్థితి కలిగినప్పుడు ఇక నేను ఇదే విధంగా నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని ఆత్మ, ఆ పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఆయన పంపాడు. ఆయన ప్రైజ్ ద లార్డ్. ఆ ఆత్మని దేవుడు నాకు పంపాడు, దేవుడు ఆత్మని పంపాడు నాకు. ఆయన ఆ ఆత్మ నా మీదకి ఎప్పుడైతే బలమైన ఆత్మ నా మీదకి రాగలిగేదో, ప్రభు ఆత్మచేత నింపబడిన వారై నేను ప్రభుని స్తుతించటం ప్రారంభించాను. నేను ప్రభు ఒకే ఒక మాట ఏమన్నాడు తెలుసా? నేను నీతో ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. నేను నీతో ఉన్నాను, నేను నీతో ఉన్నాను. నేను ప్రభువా నువ్వు నాతో ఉన్నావు అనటానికి ఏమి నిదర్శనం? నాతో నువ్వు ఉన్నావంటే నిదర్శనం ఏంటి ప్రభువా? ప్రభువుని అడిగా. ప్రభు అన్నాడు, నేను నీతోనే ఉన్నా, నేను నీతో ఉన్నాను. ఆ రోజు రాత్రి నేను దేవుని దగ్గర ఆ కృపని పొందుకున్నవాడనై, నెమ్మదిని పొందినవాడనై తిరిగి నేను ఇంటికి వెళ్ళి పడుకున్నా. ఉదయకాలం నా యేసయ్య నాతో ఉన్నాడనటానికి నిదర్శనం దేవుడు చూపెట్టాడు. దేవుడి కార్యాలు దేవుడు జరిగించాడు. తిరిగి నేను రోడ్డు మీద ఉన్న నన్ని దేవుడు ఒక స్థలంలో తీసుకొచ్చి దేవుడు నిలబెట్టాను. నన్ను నిలబెట్టి ఆ స్థలంలోనే చక్కటిగా నేను మందిరం కట్టడానికి దేవుడు సహాయం చేశాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. వీడు లేదనుకున్నా నిలబడ్డాడే. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, ఏది ఏమైనప్పటికీ కూడా మనతో కూడా సంచరించేవాడు ఉన్నాడు, మనతో కూడా వచ్చే వ్యక్తి ఉన్నాడు. ఆయన నువ్వు ఎక్కడ కూర్చున్నావో, ఎక్కడ నువ్వు ఏడుస్తూ ఉన్నావో, ఎక్కడ నలిగిపోయి ఉన్నావో, ఎక్కడ ఏ స్థితిలో నువ్వు ఉండి నిన్ను ఆదరించేవారు లేకుండా పోయారో అక్కడ నా యేసయ్య నీ దగ్గర ఉంటాడు. ఆయన ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆ స్థలంలో ఉంటాడు. ఆయన ఆ ప్రభు నీతో ఉండేవాడు. ఆయన నీతో ఉండి అదే స్థలంలోనే, అదే సమస్యలోనే నీతో ఉండి నీ పక్షాన యేసయ్య ఆయన కూడా ఆ అవమానాన్ని, ఆ నిందని ఆయన కూడా భరిస్తూనే నీతోనే ఉండి ఆ బంధకాలన్నీ కూడా తెంచి అక్కడే నేను ఉన్నవాడను, నేను అనువాడను, నేను కార్యాలు జరిగించేవాడును, నేను సర్వశక్తిమంతుడను అని నిరూపించటాని కోసమే పరిశుద్ధాత్ముడైన యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆయన సంచారం అనేది ఆ విధంగా జరుగుతూనే ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాలను గమనించాల్సింది పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారు నీతో, నీ ఇంటిలో ఏ సమస్య, నీ దగ్గర ఏ సమస్య ఉంది, ఏ బంధకాలు ఉన్నావు, ఏ బంధకాన్ని ఎవరు తెంచలేక ఇంకా నీకు సమస్యని తీసుకొచ్చి, ఇంకా నీకు ఇబ్బంది తీసుకొచ్చి పెడుతూ ఉంటున్నప్పుడు ఆ యేసుక్రీస్తు ప్రభువుల వారు చూస్తూ ఉండగలనే, వారు నవ్వుతూ ఉండగలనే, నవ్వుని ఏడుపుగా మార్చే దేవుడు నా యేసయ్య. దేవునికి స్తోత్రం. గట్టిగా మనం చప్పట్లు కొడదాం. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువుల వారు ఎవరైతే నేను చూచి నవ్వుతున్నారు, ఎగతాళిగా మాట్లాడుతున్నారు, అవమానిస్తున్నారు, ఆ ఏడ్పు వారు చూస్తావు, ఆ దుఃఖాన్ని చూడగలుగుతావు, ఆ వేదన వారు చూడగలుగుతాం. మనం ఎందుకో తెలుసా? దేవుని కార్యం అటువంటిది. ఎందుకంటే గన వాక్యాన్ని మనం చూస్తే అహష్వేరోషు రాజు కాలములో అక్కడ జరిగిన కార్యం ఏమో తెలుసా? అక్కడ కూడా హామాను అన్న వ్యక్తి యూదులని హింసించాలి, యూదుల్ని చంపాలి, యూదులు లేకుండా చెయ్యాలి అని చెప్పి ప్రయత్నాలు చేశాడు. ఆ రాజు దగ్గర శాసనం తీసుకొచ్చాడు. యూదులకు ఒక ప్రకటన, ఇక మీరు ఉండరు అని తీసుకొచ్చి ఆ పత్రం తీసుకొచ్చి మొర్దెకైకు చూపెట్టాడు. మొర్దెకై, ఇదిగో ఈ శాసనం రాయబడింది, ఇక నాశనం అయిపోతావు, మీరు నాశనం అయిపోతారు. మీరు ఇక తిరిగి ఆ శాసనాన్ని చూపెట్టారు. తిరిగి తల్లి ఎస్తేరు చెప్పిన మాట, ఎందుకంటే గన మొర్దెకై పిన్న తండ్రి ఆమెకి వెళ్ళి మాట్లాడిన తర్వాత అనుమతి చేసుకున్నది 3 రోజులు అవకాశం ఇవ్వు, నేను యూదుల పక్షాన ఉంటాను. ప్రైజ్ ది లార్డ్.
ప్రార్థన చేస్తాను, ఉపసిస్తాను, అన్నపానాలు మానేస్తాను, నేను కూర్చుంటాను. తిరిగి ఎస్తేరు కూడా అదే పని చేస్తూ ఉంది, ప్రార్థన చేస్తూ ఉంది, ఉపసించేది, ప్రార్థన చేస్తూ ఉంది. ఈ హామాను రాజు దగ్గరికి వెళుతున్నాడు. ఉరుకైని చేపించాడు, బాగా పెద్ద ఉరుకైని చేపించాడు. చక్కగా దాన్ని చేసి ఒక్కసారిగా ఉరి పడితే ఆ తాడు ఉచ్చు పడి చనిపోవాలి, ఆ విధంగా సిద్ధం చేస్తూ ఉంటున్నాడు. అయితే ఎస్తేరు రాజు దగ్గరికి వెళ్ళవలసిన సమయం వచ్చింది. వచ్చినప్పుడు ఆమె రాజు దగ్గరికి వెళ్ళాలి కాబట్టి మంచి వస్త్రాలు ధరించుకోవాలి, మంచి ఆభరణాలు, అత్తరు ఆమె పూసుకోవాలి, మంచి సువాసన కలిగి రాజు దగ్గరికి వెళ్ళాలి ఎస్తేరు. ఆమె అంటుంది, ఇవేవి నాకు అవసరం లేదు. ఆ ఉన్నదానిలోనే, ఆ స్థితిలోనే రాజు దగ్గరికి వెళ్ళి కూర్చున్నది. కూర్చొని మాట్లాడుతూ ఉంటున్నప్పుడు తిరిగి రాజు తన చేతుల్లో ఉన్న కర్రని ఆమె వైపు చూపెట్టాడు. కర్రన తిరిగి ఆ ఉంగరము తన చేతికి వచ్చేది. ఆమె మాట్లాడుతున్న మాటలు రాజుకు కనికరం పుట్టాది. ప్రియులారా, బాగా గమనించాల్సింది, యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి మనం ఉన్న స్థితిలోనే, మనం ఏ స్థితిలో ఉన్నామో, ఎలా ఉన్నామో, ఏ పరిస్థితుల్లో మనం ఉన్నామో ఆ పరిస్థితుల్లోనే ఆ ప్రభు దగ్గరికి మనం రావాలి. ప్రభు చూడాలి మన పరిస్థితిని. ఆయన చూచేవాడాయన, ఆయన చూచుచున్న దేవుడాయన. కాబట్టి ఆయన చూస్తాడాయన, ఆయన చూస్తాడాయన, ఆయన చూస్తాడాయన. చూచిన తర్వాత ఈ హామాను ఏమనుకున్నాడు తెలుసా? రాజు కోపంతో ఇంకా మాట్లాడితే మొర్దెకైని ఉరివేసేయాలి, చంపాలి, సిద్ధం చేస్తూ ఉంటున్నాడు. కానీ లోపల ఏమైపోయాది? తారుమారైపోయాది. హామాను వేసిన ఉరికొయ్యి తనకి ఏమైపోయాది? ఆ ఉరి తనకే పడ్డది. తను ఏం చేయాలనుకున్నాడో అదే తనకు అయిపోయాది. ఒక విషయం చెప్పన, మనకి ఏదైనా చెయ్యాలనుకుంటే, దేవుని బిడ్డలకు విరోధంగా ఏదైనా చెయ్యాలనుకుంటే అది మనకు దేవుడు జరగనివ్వడం. ఎవరు చెయ్యాలనుకుంటున్నావో నెత్తిన పడుతుంది పోయేది. ప్రైజ్ ది లార్డ్. అందుకే అంటాడు, నీవు చేసినదే నీ నెత్తి మీదకే వస్తుంది. అంతే, వాడు చేసిన నెత్తికే వస్తుంది. హామాను అనుకు నవ్వుతున్నాడు, సంతోషిస్తున్నాడు. మన ఆనందం ఎంత అంత కాదండి. ఎందుకంటే ఇంకా కొన్ని క్షణాల్లో ఎవరు చనిపోతాడు? మొర్దెకై. యూదులందరూ చెదిరిపోతారు. ప్రియమైన దైవ జనాంగమా, ఇప్పటి వరకు కూడా, ఈ రోజు వరకు కూడా ఇశ్రాయేలు ప్రజలని నాశనం చేయాలని ఎంతో ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ ఆ ప్రయత్నాలు జరగటం లేదు. దేశము చిన్నదే, దేశము చిన్నదే, దేశము చిన్నదే, కానీ ప్రపంచము భయపడుతూ ఉంది ఆ దేశానికి. ఎందుకో తెలుసా? వారికి తెలుసు, మేము జీవించే దేవుడు మమ్మల్ని రక్షించగలుగుతాడు. తిరిగి యుద్ధం జరుగుతూనే ఉంది, ఇప్పుడు వరకు కూడా యుద్ధం జరుగుతూనే ఉంది. అయినా కూడా వారు దేన్ని ఆపలేదో తెలుసా? ప్రార్థన ఆపలేదు. ప్రైజ్ ది లార్డ్. వారు దేన్ని ఆపలేదు? వాళ్ళు ప్రార్థన. మన ఇంట్లో సమస్యలు జరిగినాయి అనుకోండి, శ్రమ, ఇబ్బంది ఏదో జరిగింది, గందరగోళత అయింది అనుకోండి, అప్పుడు అయిన తర్వాత ఆ సమయంలో మనం ప్రార్థన చేస్తామా? చేస్తారా? అవుతుందా కాదా? ఫ్రీగానే చెప్పండి, పర్వాలేదు. సమస్య ఉన్నప్పుడు, బాగా కష్టం ఉన్నప్పుడు, ఆ సమస్యల్లో ప్రార్థన చేయటానికి మన వల్ల అవుతుందా? అయినా అవుతుందా? ఎవరు చెప్పరు. అవుతుందా? నేనైతే చెప్తా కాదు నాకు. మీరేమో నాకు తెలియదు.
మీరు ఎందుకంటే చెప్తే ఎలా చెప్తే ఏముందుకు మాకెందుకు వచ్చింది చెప్పాలి, అదే నువ్వు చెప్పుకొని పోరా బాబు అన్నట్టుగా మీరు ఉన్నారు. అంతే కదా? ఆ, అట్లా ఉండద్దండి. మనము ఎప్పుడు కూడా ఫ్రీగా ఉండాలి దేవుని దగ్గర, అప్పుడే మనకు క్లారిటీ వస్తుంది. లేకపోతే మీకు క్లారిటీ రాదు. వచ్చినామా, ఉన్నామా, పోయినామా, అంతే. ఏం జరిగిందంటే ఏమో జరిగింది, ఏమీ జరిగిందిలా. ప్రియులారా, వాక్యం చెప్తుంది మనకి ఇక్కడ, ఇశ్రాయేలులు వారు ఏం చేస్తున్నారంటే ప్రార్థన 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 ప్రార్థన. ఈ ప్రార్థనే వారిని కాపాడుతూ వచ్చేది. కాబట్టి వీళ్ళని ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఈ షడ్రక్ మెషక్ అబేద్నెగోలు కొన్న ధైర్యం ఏమంటే, మేము సేవించుచున్న దేవుడు అని ఎవరైనా సజీవుడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆయన ఎవరైనా చెప్పండి రా, నేను చెప్పిన మాట చెప్పేకేమి. ఆయన ఎవరైనా సజీవుడైనా, ప్రైజ్ ద లార్డ్, ఆయన ప్రతిదీ చెయ్యగలుగుతాడు. ఆయనకి తెలుసు. అందుకని నేను అనుకుంటున్నాను, దేవుడు ఈరోజు తన ఆత్మని పంపి, దేవుడు తన ఆత్మ సంచారం చేస్తూ ఉండి మీ బంధకాలన్నీ కూడా ఆయన తెంపేయాలి అని వచ్చాడు. ఇప్పుడు ఎంతమంది బంధకాలు తెగిపోవాలనుకుంటున్నారో వారు దేవునికి స్తోత్రం చెప్పండి. అబ్బా, ఎంతమంది ఉన్నారా ఇప్పుడు? ఎంతవరకు ఏం పలకలే. మనకు చాలా స్వార్థం కదా, మనం చాలా స్వార్థపరులు. మనం ఎవరు ఆడబోతే మనకేంటి, నాకు జరిగేది చాలు అనుకుంటాం. నిజం, దేవుడు ప్రతి బంధకాన్ని తెంచుతాడు. ప్రతి బంధకాలన్నీ కూడా ఆయన తెంచేసేవాడు. ఆ బంధకాలు ఎందుకు అలా తెంచాడు, అక్కడే ఎందుకు తీశాడు? వారితో అట్లనే ఉండి బయట తీసుకొచ్చి ఆ బంధకాలు తెంచిండొచ్చు కదా. లాజరు చనిపోతే అతని సమాధులు పెట్టిన తర్వాత యేసు అక్కడికి వెళ్ళి ఆ రాయి తొలగించమని చెప్పి, లాజరా లేచిరా అని చెప్పాడు. లేచిరమన్నప్పుడు యేసే ఒక మాట ఏమన్నాడు, లేచిన తర్వాత అతనికి బంధకాలు ఉన్నాయి, అతనికి కట్టబడి ఉన్నాయి. ఏమున్నాయి? కట్టబడి ఉన్నాడు ఆయన, చుట్టబడి ఉన్నాడు ఆయన. వాటిని విప్పండి. ప్రైజ్ ది లార్డ్. వాటిని విప్పమన్నాడు ఆయన. లేపిన దేవుడు వెంటనే అది కాలిపోవును కాక, అది ఊడిపోవును కాకంటే ఊడిపోవా? కాదు. దాని అర్థం ఏమో తెలుసా? నేను నీ దగ్గర పని చెయ్యగలను, నేను నీతో ఉండగలను, నేను నిన్ను చెయ్యి పట్టి నడిపించగలను. ఆయన చెయ్యి పడితే ఆయన శబ్దానికే లేచినప్పుడు ఆ శబ్దానికి అవన్నీ ఊడిపోవచ్చు. కాదు, అది విప్పమని దేవుడు ఎందుకు చెప్పాడు తెలుసా? ఎప్పుడు దేవుడు మనతో ఉండి ఆయన పని చేయటాని కోసమే. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు మనతో కూడా ఉండి ఆయన పని చేయటాని కోసమే. అందుకని బంధకములో లేక అగ్నిలో వారు ఏం చేస్తున్నారంట? సంచరించుట చూచుచున్నాను. ఎక్కడ తిరుగుతూ ఉన్నారు వాళ్ళు? ఎక్కడ తిరుగుతూ ఉన్నారు వాళ్ళు? బంధకాలు లేక, వాక్యమన్నా చదవండి ఒకసారి. బంధకాలు లేక ఎక్కడ సంచరిస్తున్నారంట? అగ్నిలో సంచరించిరి. అయిపోయింది కదా అని చెప్పేసి, బంధకాలు తెగిపోయినాయి కదా ఇప్పేసి, ఇప్పుతనే దమ్మ పరిగెత్తి బయట వచ్చేసిండాలి వాళ్ళు. ఎందుకు? అబ్బా, ఊడిపోయారా స్వామి, దీన్ని వదిలిచేసినారు రబ్బా, మేము కాలేదు మేము అని వాళ్ళు విదిలించుకొని పరిగెత్తుకొని వచ్చేయాల. కానీ అగ్నిలోనే వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు అక్కడే వాళ్ళు
సంచరించి నేను నాకు అనిపించింది, ఈ షడ్రక్ మేషక్ అబేద్నెగోలు పిచ్చోళ్ళు వీళ్ళు అనుకున్నా. మనల్ని కానీ అట్లా వదిలిపెడితే, ఆ బంధకాలు వదిలిపెడితే మనం ఉంటామా అక్కడ అగ్నిలోనే ఉంటామా? అన్నీ ఇప్పేసినారు అని కూర్చోండి ఏం చెప్పినారు అనుకోండి, మనం కూర్చుంటామా? అబ్బే, పరిగెత్తుకొని బయట వచ్చేస్తాం, ఉండం, ఒక క్షణం అక్కడ ఉండం. ఎందుకు మళ్ళా అక్కడ సంచారం చేశారు? నాకు డౌట్. అక్కడ బయట వచ్చేయచ్చు కదా, అక్కడే సంచారం చేస్తూ ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే అగ్ని వంటి మహాశ్రమల్లో కూడా, ఎలాంటి అగ్నిలో ఉండినా కూడా, ఆ శ్రమల్లో ఉండినా కానీ నీవు నాశనము కావు. అవి నిన్ను కాల్చజాలవు, అవి నిన్ను ఏమీ చెయ్యలేవు. ఎందుకంటే నీతో ఉన్నవాడు, ఆయన సర్వాధిపతి, ఆయనే యేసు. ప్రైజ్ ద లార్డ్. ఆయనే యేసు, ఆయనే యేసు, ఆయనే యేసు, ఆయనే యేసు. ఆ అగ్నిలో సంచరిస్తూ ఉన్నప్పుడు రాజు చూశాడు, అందరూ చూస్తూనే ఉంటున్నారు. ఒరే, వీరికి ఏమీ కాలేదురా, అగ్నిలోనే ఉంటున్నారని నేను అనుకుంటున్నాను. చాలా చల్లగా ఉంటుంది అగ్నిలో ఉంటే. ఉంటుందా? మనకి ఇప్పుడు ఇన్ని ఫ్యాన్లు జరుగుతూ ఉన్నా చెమటలు పడుతూ ఉన్నాయి. ఈ చిన్న వేడి, ఆ వేడి ఎంత పెద్ద వేడి అండి అది. ఆ వేడిలో కూడా వాళ్ళకి ఎలా కూర్చున్నారు? వాళ్ళు ఏసీలో కూర్చున్నట్లు కూర్చో ఉన్నారు. ఆ అగ్ని వేడికి అంత 7 అంతలు పెంచితే కూడా, ఆ 7 అంతల అగ్ని కూడా వాళ్ళకి ఏం కలిగించేసింది? చల్లగా ఏసీ అయిపోయింది వాళ్ళకి. తిరుగుతూనే ఉండాలి. రాజు చూస్తాడు, ఒరే నాయనా, వాళ్ళు పిలవండ్రా, బయట నుంచి లోపల నుంచి బయటకు రమ్మండ్రా, ఆ 4వ వ్యక్తి ఎవడో ఉన్నాడు రా స్వామి, పిలవండి, ఏమో జరిగింది అక్కడ, రండి, వాళ్ళు పిలవండి. చూడండి, దేవుని నామం అక్కడ ఏమవుతా ఉంది? ఘనపరచబడింది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆ శ్రమ నుండి, ఆ బాధ నుండి, ఆ స్థితి నుండి దేవుడు మనల్ని ఏం చేసేవాడైనా విడిపించేవాడు. ఆయనకు సమస్తమును సాధ్యము. ఆయనకేమది? సమస్తమును సాధ్యం. అందుకని అక్కడ అంటున్నాడు, బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను, వారికి హాని ఏమియో ఏం చెప్పరే, వారికి హాని ఏమీ కలగలేదంట. నిజంగా దేవుడు మనకెప్పుడు కూడా హాని చేసేవాడు కానే కాదాయన. మనకేమీ హాని జరగదు. ఏ అపాయమును నీ గుడారము సమీపించదు. ఏ తెగులు నీ గుడారానికి సమీపించదు. ఏ హాని, ఏ అపాయము కూడా నీ దగ్గరికి రావటానికి వీలు లేదు. ఎందుకో తెలుసా? దేవుణ్ణి కలిగి ఉన్నప్పుడు, దేవుణ్ణి వెంబడిస్తూ ఉంటున్నప్పుడు, దేవుని సన్నిధులు మనం నడుస్తూ ఉంటున్నప్పుడు, దేవుని ప్రత్యక్షతలు మనం ఉన్నప్పుడు, ఆయన దగ్గర మనం ఉండి మనం ప్రార్థిస్తూ ఉంటున్నప్పుడు, దేవుని దగ్గర యథార్థంగా మనం ఉన్నప్పుడు, దేవుని దగ్గర మనం పరిశుద్ధంగా జీవిస్తూ ఉంటున్నప్పుడు, ఆయనలో మనం జీవిస్తున్నప్పుడు, యేసు క్రీస్తు ప్రభువుల వారు ఆయన మనతో కూడా ఆయన ఉంటాడు. ఆయన మనతో ఆయన సంచారం చేసే దేవుడే ఉంటున్నాడు. దేవుడు అలాంటి కార్యం చేసేవాడు. అందుకని వారికి హాని ఏమీ కలగలేదు. ప్రైజ్ ది లార్డ్. వారికి హాని ఏమి కూడా కలగలేదు. ఏం అర్థం కాలేదు. నేను ఒక ప్రత్యక్షమైన సాక్ష్యం విన్నాను. నేను దాదాపుగా 1987 సంవత్సరంలో నేను విన్న సాక్ష్యం నాకు ఇప్పటికి గుర్తుంది. నాకు ఎస్ఆర్ మనోహర్ గారు, ఆయన ఉన్నారో లేదో తెలియదు నాకు.
ఆయన సాక్ష్యం చెప్పటం నేను విన్నాను. ఆయన కూటమిలో నేను ఉన్నాను నేను. ఆయన బళ్ళారి ఆ ప్రాంతంలో సేవ చేసేటప్పుడు మరి ఆయన ఎప్పుడు అనేవాడు, నాతో ఎప్పుడు మేఘస్తంభం నాతో ఉంటుంది, అగ్నిస్తంభం నాతో ఉంటుంది అని చెప్పేవాడు ఆయన. ఆయన తీసుకెళ్ళి ఒక ఫారెస్ట్ దీంట్లో ఆఫీసులో ఆ గెస్ట్ హౌస్లో అతను పెట్టారంట. ఆయన కోటానికి తీసుకెళ్ళి అక్కడ బస చేయటానికి పెట్టారంట ఆయన. అది చాలా ప్రశాంతంగా ఉంది. ఆయన ఎస్ఆర్ మనోహర్ గారు ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ఆయన చంపటానికి 40 మంది వచ్చారంట. ఈరోజు అతను చంపేసి వెళ్ళిపోవాలని వెళ్ళారంట. అక్కడికి వెళితే తెల్లవార్లు ఆ రూమ్ చుట్టూ తిరగతానే ఉంటున్నారు అంటే కానీ ఆయన ఏమీ చేయలేకపోయినారు. వాళ్ళకి ఏం అర్థం కాలేదు. ఇక చూసి చూసి వాళ్ళు భయపడి వెళ్ళిపోయినారు. మధ్యదారిలో పట్టుకుందాంలే అనుకున్నారు. మధ్యదారిలోకి వచ్చారు. మధ్యదారిలోకి వస్తే అక్కడ కూడా ఏం జరిగిందంటే ఆయన ఏమీ చేయలేకపోయారు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఏమీ చేయలేకపోయినారు. మళ్ళీ మామూలుగా వచ్చాడు. కూటమిలో వాక్యం చెప్తున్నారు. ఆ 40 మంది కూటమిలో నిలబడ్డారంటే కూర్చున్నారంటే వాళ్ళు ఏ విధమైన చేతైనా సరే ఈరోజు ఆయన ఉండకూడదు. వాక్యం అని చెప్తూనే ఉన్నాడు. ఆయన పాటికి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ప్రభు అన్నాడు, ఎస్ సార్ మనోహర్ అని, ఎస్ ప్రభు నా నామములో ఆజ్ఞాపించు రక్షణ కలుగునుగా కానీ చెప్పు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు అందరి పట్ల దేవుడు రక్షణ కలిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. యేసు నామములో రక్షింపబడుదురుగాక. ఆ 40 మంది లేచి నిలబడి హల్లెలూయా చెప్పినారు వాళ్ళు. ఆ 40 మంది ఆయనకి ప్రధాన దూతలైనారు అంటే వాళ్ళు. అంటే హాని ఏమి జరగదు మనకి, కానీ మనకేమనిపిస్తుందంటే అది ఏమో చేసేస్తారు, వాళ్ళు ఏమో చేసేస్తారు, ఏమో జరిగిపోతుంది అని మనం గడగడగడ వణికిపోతా భయపడతా ఉంటాం. ఇక్కడ వాక్యం అదే అంటూ ఉంది, వారికి హాని ఏమీయూ కలగలేదు. ప్రైజ్ ది లార్డ్. వారికి హాని ఏమీయూ కలగలేదు. ప్రియులారా, హానిని కలిగించేవాడు కానే కాదు. ఎందుకో తెలుసా? వాక్యాన్ని మనం చూస్తున్నట్లయితే యోబు రాసిన గ్రంథములో 11వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూద్దాం. యోబు రాసిన గ్రంథం 11వ అధ్యాయము 18వ వచనాన్ని ఎవరైనా చదవండి. 11. అమ్మ, నమ్మకానికి నీవు ధైర్యంగా ఉండు, నీ ఇంటిని నీవు పరిశోధించి సురక్షితముగా పండుకొందువు. ప్రైజ్ ది లార్డ్. చూడండి ఎంత బాగుంటుంది. నమ్మకమునకు ఆస్పదము కలుగును గనుక నువ్వు ఎలా ఉండాలా? నీవు ధైర్యముగా ఉండండి. ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉండాలా? ఎలా ఉండాలండి? మనము నమ్మిన దేవుడు గొప్పవాడు కాబట్టి మనం ఎలా ఉండాలా? ఇప్పుడు పని చేద్దాం, కొంచెం ఎక్సర్సైజ్ చేద్దాం. మీ పక్కలు చేయి పట్టుకొని, దేవుని నమ్మినాము కాబట్టి నువ్వు భయపడద్దు, ధైర్యంగా ఉండు, నీ నమ్మకమే నిన్ను కాపాడుతుంది అని చెప్పండి. అది అట్లా నిద్ర లేపన్నా చెప్తారు కదా. చెప్పండి, మీ పక్కలో చెప్పండి, దేవుని నమ్మినాం, ఆ నమ్మకం మనకు ఉంది కాబట్టి దేవుడు మనకు సహాయం చేస్తాడు. ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండు. ఉన్నారా? అనండి ఒకసారి. ఏమైంది? కొంచెం తేలికైంది. అట్లా గాలి పీల్చి వదిలితే గుండె ఏమవుతుంది అంటే, అమ్మయ్యా ఇప్పుడు మనకేమొచ్చింది? ఏమి ధైర్యమో పాస్టర్ గారు, మీరేమో పూనకం వచ్చినట్లు చెప్పేస్తారు, మేము కూడా మాకు ఇంకేమి లే అని అనుకుంటాము.
ఈ గుమ్మం దాటేసరికి రారా నీ పని చెప్తాను అంటారు. అప్పుడే మనకేమో చేసింటయ్యే. స్తోత్రం 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 ప్రభా, స్తోత్రం స్తోత్రం నాయనా, స్తోత్రం, నా కోసం ప్రార్థన చెయ్యండి, నా కోసం ప్రార్థన చెయ్యండి. అంతేనా? ఎంతమంది ఆ విధంగా ఇంటికి పోలేదు? ఈడ ధైర్యంగా ఉండి, ధైర్యంగా మాట్లాడు, ధైర్యంగా ప్రార్థన చేసుకొని గుమ్మం దగ్గర నుంచి భయపడుతూ పోయిన వాళ్ళు ఎంతమంది లేరు? ఎందుకంటే వాడు ఏడు ఉంటాడండి పెద్దోడు, వాడు ఏడు ఉంటాడు. ఆది కాండము ఏముంది వాక్యము? పాపము ఎక్కడ పొంచి ఉంటుంది అక్కడే ఉంది, ఆడే ఉంది పాపము. అది నువ్వు ఇక్కడి నుంచి వాడికి పోయేటప్పటికి నీ రూపం మారాల, నీ రూపం మారాల, నీ పోలిక మారాల. నీ పోలిక మారితే తప్ప నువ్వు అలాగనే పోయినావు అనుకో, మళ్ళీ ఏం చేస్తాడు? నీ భుజం చేసుకుని హలో మై డియర్ ఫ్రెండ్ కమాన్ పిలుచుకొని వెళ్ళిపోతాడు. బైబిల్ ఎవరికి ఇచ్చేసి, ఇంట్లో ఇచ్చే బైబిల్ నాకు పని ఉంది, నేను సాయంత్రం వస్తానని చెప్పు అని బైబిల్ పంపించేస్తారు. పంపించి వాడు భుజాంచ వేసుకుని నేరుగా సినిమా కోట దగ్గర తీసుకెళ్ళిపోతాడు, సినిమా హాల్ దగ్గర తీసుకుని వెళ్ళిపోతాడు. మళ్ళీ అయిపోయాడికి ఆడిపోయా ఒక జరదా వేసుకోండి, ఎంత పొడుగుడు తెల్లది నోట్లో కూడా పెట్టుకోండి, ఏం చేసిన దర్బారు తెల్ల బట్టలు వేసుకొని తెల్లది పట్టుకొని తాగితే ఎంత బాగుంటుంది. వాడు ఎంత బాగా మోసం చేస్తాడో తెలుసనా? అంత బాగా మోసం చేస్తాడు. ఆడే ఉంటాడు వాడు. లోపలికి వచ్చిన తర్వాత నీ అవతారాలన్నీ చూస్తూ ఉంటాడు. అటు నుంచి నువ్వు ఒప్పుకుంటున్నావా లేదా? నీ దగ్గరికి వాడు మెసేజ్ పంపిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఈ సెల్ ఫోన్లు వచ్చేసి చాలా సులభమైపోయింది. ఏం సులభమైపోయింది? కొంతమంది సెల్ పెట్టుకొని ఇట్లా అనుకుంటానే చూసుకుంటానే కలబెడతానే ఉంటారు. బైబిల్ పెట్టుకోరు చేతిలో. ఏం పెట్టుకుంటారు? సెల్ పెట్టుకుంటారు. సెల్ పెట్టుకొని చూస్తూనే ఉంటారు, టప 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 అనేస్తారు. ఏమైపోయా? రే మామ రారా రే, టైం అయిపోతా ఉందిరా అని ఆయన మెసేజ్ పెట్టి ఉంటాడు. ఈ టప్పటప్పని ఉండరామా, ఇంకా వదలలేదు, ఎడు కొత్త కూడా వచ్చినాడు, వాడు తలకా తింటాడు, వండి మళ్ళీ వస్తాను నేను. ఏడు నుంచి ఆ పక్క మెసేజ్, ఆడొచ్చి ఏడు మెసేజ్, ఇది అవుతా ఉంటే ఆడొచ్చే మెసేజ్ అని ఏడొచ్చే మెసేజ్ అని వాడు ఉండేవాడు అక్కడ ఉంటాడు. వాడు అట్లా చూస్తూ ఉంటాడు. ఓహో వర్కౌట్ బాగా జరుగుతూ ఉంది అని. ఇంకొక విషయం చెప్తున్నా, మీరు ఎప్పుడైనా కానీ దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత మీ సెల్ ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ అయి ఉండాలి. ఎంతమంది సెల్ స్విచ్ ఆఫ్ చేసి ఉంటారు? పోనీ ఎంతమంది సెల్ ఫోన్లు ఉండే చూపించండి, ప్రాంతం చేస్తాను ఒకసారి వాటికి మారుమూసి పొందే విధంగా. ఇంతే, సెల్ ఫోన్లు ఉన్నాయి. ఇంకొకటి ఏం చూసినా, చర్చికి వచ్చేటప్పుడు కూడా బైబిల్ చేసుకున్నాం, సెల్ చేసుకుంటాం. ఏమిరా బైబిల్ తేలేదంటే దేంట్లో ఉంది? సెల్లో ఉందంట. బైబిల్ సెల్లో ఉంది, దాని యాప్ డౌన్ చేసి పెట్టుకుంటాను. పాటలు పాడేటప్పుడు కూడా ఇప్పుడు కొంతమంది ఏమైపోయినారంటే పాటలు బుక్ ఎత్తుకొని రారు. ఏమి ఎత్తుకొని వస్తారు? పైకే సెల్ ఎత్తుకొని వచ్చి ఇట్లా పెట్టి ఇట్లా నొక్కి మళ్ళీ దాన్ని ఇట్లా అనుకుంటానే పడుతూ ఉంటారు. వాడి సైతం అనుకుంటారు, భలే బాగా పనిచేస్తున్నాడు రా వీడు. పాస్టర్లకి కూడా పాడే వాళ్ళకి కూడా కూర్చున్న వాళ్ళకి కూడా వాడు ఆడి నుంచి ఇటు అటు చూస్తూనే ఉంటాడు. ఇట్లా చేస్తూ పాట పాడుతూ ఉన్నారు అనుకోండి, బాగా ఉత్సాహంగా పాడతాను అనుకోనండి, ఫోన్ వచ్చి ఉంటుంది, వాడు ఎవడో బాధ పెట్టేవాడో, ఆ పాట వాడు ఉత్సాహంగా పాడతాడా? మళ్ళా అవుతుందా? నేను చూసిన వాళ్ళు తెప్పలు చూసి కాబట్టి నేను చెప్తా ఉండను. నేను అడిగిన, ఏం పాట ఉత్సాహంగా ఎత్తితివే, బాగానే పాడుతూ ఉంటివి, మధ్యలో ఏమైంది, నీకు ఉయ్యగాలం వచ్చింది ఏనంటే, ఏం చేసేదన్నా
బాగా ఆనందంగా పడతా ఉంటే ఫోన్ వచ్చిందన్నానే. ఏమంటే వాడికి 20,000 ఇవ్వాలన్నా వాడు అప్పుడే ఫోన్ చేసినాడు. కాబట్టి నాకేం కనబడింది, నేను చెప్పిన ఈసారి స్విచ్ ఆఫ్ చేసి వచ్చి కూర్చో, ఆ 20,000 కథ దేవుడు మళ్ళీ అక్కడ చూసుకుంటాడులే అని అన్నా. ఈ ఫోన్లు మాత్రం దయచేసి లోపలికి రానివ్వకూడదు. నేను చోట కూటానికి వెళితే గుమ్మం దగ్గర ఆ పక్కరు ఈ పక్కరు ఉన్నారు, బ్రదరు సిస్టర్ నిలబడుకొని ఉంటే వాళ్ళు నిలబడుకున్నప్పుడు వస్తూ లోపలికి వస్తా సెల్ అడిగిచ్చేసి లోపలికి వచ్చేస్తూ ఉన్నారు. సెల్ అడిగిస్తా లోపలికి వస్తావంటే నేను రావాలి కదా లోపలికి, నేను వచ్చిన ఇద్దరు నా వంక చూస్తూ ఉన్నారు. ఎందుకు? ప్రసంగికుడు కదా, పాస్టర్ గారు కదా, ఇప్పుడు పాస్టర్ గారిని ఎట్లా సెల్ అడగల్లా అని చూస్తూ ఉన్నారు. నేనైతే గమనిస్తానే ఉన్నాను. నేను తీర్మానం చేసేసుకున్నా, ఇది ఇవ్వకుండా నేను లోపలికి వస్తే ఇన్ని సెల్లులాడు ఉన్నాయో అన్ని దయ్యాలు నా దగ్గరికి వస్తాయేమో అని నాకు అనిపించేసింది. వెంటనే ఆ పాస్టర్ గారు వస్తున్న సంఘ కాపరి ఆయన ఏం చేసినట్టు హ్యాపీగా వచ్చే సెల్లు ఇచ్చేసి వచ్చేసి, ఓహో ఈ పని నేను చేయకపోయినాను అనుకో, నా కష్టం, నేను కూడా ఇచ్చేసినాను. అప్పుడు ఇచ్చిన తర్వాత థ్యాంక్ యూ పాస్టర్ అన్నారు. ఓహో మర్యాద కూడా మళ్ళా నాకు. అప్పుడు అనుకున్నా, ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, మనము దేవుని సన్నిధిలో ఆయన మీద నమ్మకమును ఆ ధైర్యం మనం పొందుకోవటాని కోసం ఆయన సన్నిధిలో మనం ఉన్నప్పుడు, ప్రార్థిస్తున్నప్పుడు, దేవుణ్ణి మనము ఆరాధిస్తూ ఉంటున్నప్పుడు, పరిశుద్ధుడైన దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన మనకు దాస్యపు ఆత్మ ఇవ్వలేదు, కానీ మనకి ఏ ఆత్మనిచ్చాడైనా? దత్తపుత్రాత్మని, బలమైన ఆత్మని ప్రభు మనకని అనుగ్రహించాడైనా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందుకని యోబు అంటున్నాడు, నమ్మకమునకు ఆస్పదము కలుగును గనుక ధైర్యము నాకు పుట్టింది. నేను దేవుని నమ్మా, ఆ నమ్మకమే నాకు ధైర్యము కలిగించింది. ఎన్ని సమస్యలు వచ్చినా, పిల్లలు చనిపోయినా, ఆస్తి పోయినా, సంపద పోయినా, అందరూ వెలివేసిన, కుటుంబంలో భార్య నిందించిన, స్నేహితులు దూషించిన, ఇతడు శాపగ్రస్తుడని చెప్పి దేవునికి వ్యతిరేకంగా ఏదో పాపం చేశాడని, శాపం పొందుకున్నాడని, ఈ శాపం మాకు వస్తుంది, మా పట్టణానికి వస్తుంది అని చెప్పి అతన్ని బయట వెలివేసినా కూడా ఆయన ధైర్యంగానే ఉంటున్నాడు. ఆయన దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా? నేను నమ్మినవాడు నాతో ఉన్నాడు. ఆయన నన్ను చెయ్యి విడిచిపెట్టడు. నన్నేం చేయడైనా చెయ్యి విడిచిపెట్టాడు. ఆ ప్రభు నాతో ఉంటాడు. నవ్వుతున్నారు, ఈయన నవ్వుతున్నాడు. ఏడవలే. మనం బాధలో ఉన్నప్పుడు, రోగంలో ఉన్నప్పుడు బాగా ఏడుస్తామంటే ఆడికి పోయేసి బాగున్నావా అని నవ్వండి. ఏమంటారు పాస్టర్ గారు? వీనికి నొప్పి తగిలితే కదా తెలిసేది ఆ నొప్పి. నవ్వుతాన్నాడు ఇక్కడికి వచ్చి, మళ్ళా సిగ్గు లేకుండా ఇడు అనరు మనల్ని అంటే పర్వాలే, పొట్టను కూడా కొట్టేస్తారు. ఆ సమయం అటువంటిదే. కానీ వాళ్ళు నవ్వితే ఈయన నవ్వుతూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఒరే పిచ్చోళ్ళారా, నాతో ఉన్నవాడు, నేను నమ్మినవాడు, ఆయన శక్తిమంతుడు. ఆ ప్రభు నన్ను ఏం చేస్తాడు? ఆయన విడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద 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 లార్డ్. ఆడు ఎర్రసర్ట్ వేసుకుని పిల్లడు సెల్ ఫోన్ ఆపరేట్ చేస్తానే ఉన్నాడు. నాయన సెల్ ఫోన్ పక్కన పెట్టేది, తీసేది, సెల్ ఫోన్ ఆఫ్ చేయను. ఆయన నా కళ్ళు బాగా కనబడతాయి, జాగ్రత్తగా చూడండి. దేవుడు నిజంగా అక్కడ అతనికి పుట్టించిన ధైర్యం ఏమో తెలుసా? నన్ను ఆయన విడిచిపెట్టడు.
నేను ప్రార్థించా, నా యథార్థతని దేవుడు చూశాడు, నా భక్తిని దేవుడు చూశాడు, నేను ఇచ్చిన అర్పణలు దేవుడు చూశాడు. ఆయనకి తెలుసు, ఆయన నన్ను విడిచిపెట్టడు, నన్ను నాశనం చేయడు, హాని కలిగించదు నాకేమి కూడా. అదే ఆయనకున్న ధైర్యం. దేవుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. ఎందుకంటే కన్నా నమ్మకం. ఏమది? నమ్మకం, నమ్మకం, నమ్మకం. ప్రైజ్ ద లార్డ్. చూడండి ఎంత ధైర్యం అంటే అంత ధైర్యం ప్రభు మనకిస్తాడు. ఇంకొక మాటని చదువు ముగిస్తున్నా. 91వ కీర్తన 15వ వచనాన్ని చూద్దాం. 91వ కీర్తన 15వ వచనాన్ని తొందరగా వెళదాం. అతడు నాకు మర్రపెట్టగా నేను అతనికి ఏం చేస్తాను? ఉత్తరమిచ్చేదను. శ్రమల్లో ఏమై ఉంటాడంట? తోడే ఉండును, అతన్ని విడిపించి గొప్ప చేసేదను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. బైబిల్ చదువు కొంచెం తల పైకెచ్చి చదవాలమ్మా, మాట రావాలి ఇక్కడికి, కింద పెట్టుకుని తల పైకెచ్చి చదవాలి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. అతడు నాకు మర్ర పెట్టగా నేను అతనికి ఏం చేశాను? నేను ఉత్తరం ఇచ్చాను. శ్రమల్లో నేను అతనికి ఏమై ఉన్నాను? తోడే ఉంటాను. నేను అతను విడిపించి అతను ఏం చేస్తాను? నేను గొప్ప చేసేదను. ప్రైజ్ ద లార్డ్. అంటే ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనలంట విడిపించేవాడు. అప్పుడు దేవుడు మనకు ఎలా ఉంటాడంటే తోడుగా ఉండేవాడు ఆయన. షడ్రక్, మెషక్, అబేద్నెగోలకి వాళ్ళకు నమ్మకం ఉంది. ఆ నమ్మకమే ధైర్యం కలిగించేది. వారు ప్రార్థించారు. వారికి తెలుసు ఈ ప్రార్థన మమ్మల్ని ఏం చేస్తుంది? విడిపిస్తుంది, గొప్ప చేస్తుంది. ఈ ప్రార్థనే మాకు తోడుగా ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. ఈ ప్రార్థనే తోడుగా ఉంటుంది. శ్రమ రానివ్వండి, బాధ రానివ్వండి, కష్టం రానివ్వండి, వ్యాధి రానివ్వండి, ఏది ఏమైనా సరే ప్రార్థన, 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 ప్రార్థన. లోకం నేను ఏమైనా మాట్లాడివ్వండి, ప్రార్థన. వీడింత పాడైపోతున్నాడే, ఇంకా వీరికి సిగ్గు లేదా అననివ్వండి, ప్రార్థన. ప్రార్థన చేయి, అప్పుడే ప్రార్థన చేయి. ఎందుకంటే గంట గంటకే వస్తుంది వర్తమానం, గంట గంటకి చెబుతూనే ఉంటున్నారు. కానీ షడ్రక్, మెషక్, అబేద్నెగోలు చేస్తున్న పని ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ఆ ప్రార్థనే తనకు నమ్మకాన్ని కలిగింపచేసేది. ఆ ప్రార్థనే వారికి ధైర్యం పుట్టించేది. ఆ ప్రార్థన వాళ్ళకి తెలుసు, దేవుడు ఆ అగ్నిలో మమ్మల్ని వేసిన ఆ దేవుడు మాతో కూడా మాకు తోడుగా ప్రభు అనుకుంటాడు. ఓ ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన చేస్తున్నట్లయితే ఓ శ్రమల్లో సర్వోన్నతుడైన యేసు క్రీస్తు ప్రభుల వారు మనకైనా తోడుగా ఉండేవాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన చేస్తూనే ఉందాం, ప్రార్థన చేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసేది వదలొద్దండి. ఎవరు ఏమని అనుకొని, ఏది ఏమని పోని, నీ దగ్గర ఏముండని ఏమీ లేకపోని, ఆరోగ్యమని ఆరోగ్యం లేకపోని, ఆర్థికముండని ఆర్థికం లేకపోని, ఏది ఏమున్నప్పటికీ కూడా ప్రార్థనే మన దగ్గర ఉండినట్లయితే ఆ ప్రార్థనే మన జీవితాలని చక్కపరిచేది. అది ఒక్కటే, అదే కార్యం చేయగలిగేది. అందుకే వీరు చేస్తున్న పని ప్రార్థనే. ఆ ప్రార్థన వారికి నమ్మకం పుట్టించేది, ఆ నమ్మకం ధైర్యం పుట్టించేది. ఆ ప్రార్థన తోడుగా ఉండి వారిని ఏం చేసేది తెలుసా? 112వ కీర్తన 7వ వచనం చూస్తే కన్నా వారి హృదయములను స్థిరపరచెను. ప్రైజ్ ది లార్డ్. వారి మనస్సుని, వారి హృదయమని అక్కడ ఏమైపోయినాయంట? స్థిరంగా ఉండిపోయినాయి. ప్రియులారా, బాగా గమనించాల్సింది. ఎందుకంటే మనుషుని హృదయం స్థిరముగా, మనుషుని మనసు స్థిరముగా లేకపోతేనే సందర్భాలు ఎందుకు వస్తాయి తెలుసా? సమస్యలు ఉన్నప్పుడే, అప్పుడే గందరగోళంగా ఉంటుంది, అప్పుడే బాధ, వేదన, కృంగుబట్టు ఉంటుంది. అయినా కూడా ఈ ప్రార్థన, ఈ ప్రార్థన, ఈ ప్రార్థన నీ హృదయాన్ని స్థిరపరుస్తుంది. ప్రియమైన బిడ్డ, నేను నీతో ఉన్నాను, నువ్వు భయపడద్దు,
నేను నీతో ఉంటాను, నేను విడిపించేవాడును నేనే. ఇవి ఏమి నీకు హాని చెయ్యదు. అందుకే వారు మనస్సును, వారు హృదయమును నిబ్బరంగా పెట్టుకున్నారు, స్థిరముగా నిలబడ్డారు వారు. అందుకే దేవుని కార్యను చూచారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ఎలా ఉంటున్నావు? ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉంటుంది? నిబ్బరం కలిగి నువ్వు జీవిస్తున్నావా? నిబ్బరంగా మనం ఉంటున్నామా? భయపడద్దండి, నమ్మండి, ప్రార్థించండి, దేవుని కార్యను చూస్తారు. అందరూ లేచి నిలబడదామా? ప్రార్థన చేసుకుందాం. గ్లోరీ హల్లెలూయా రేకిందల రమణ దూల షరీమా బాబా. గ్లోరీ హల్లెలూయా హల్లెలూయా రీమమన దులరందరరకిమమమమా. ప్రైజ్ ది లార్డ్. మిమ్మల్ని లేవమని చెప్పింది మీరు ఇటు అటు తిరిగే దానికోసం కాదు, బయట వెళ్ళే దానికోసం కాదు. మీకు నేను లేవమని చెప్పింది ప్రార్థన చేయటాని కోసం, ప్రభు దగ్గర ప్రార్థించటానికి కోసమే. ప్రభా మీకే స్తోత్రాలు ప్రభా నా తండ్రి నాయన. యేసయ్యా, ఈరోజు నేను ప్రార్థిస్తున్నాను ప్రభా, ఈరోజు నేను ప్రార్థిస్తున్నాను యేసయ్యా, ఈరోజు నేను ప్రార్థిస్తున్నాను ప్రభా. యేసయ్యా మీకే స్తోత్రాలు, యేసయ్యా మీకే స్తోత్రాలు ప్రభా. యేసు మీకే స్తోత్రాలు ప్రభా, యేసు మీకే స్తోత్రాలు ప్రభా. స్తోత్రాలు యేసయ్యా, స్తోత్రాలు యేసయ్యా, స్తోత్రాలు యేసయ్యా, స్తోత్రాలు యేసయ్యా మీకే స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రభు ఎప్పుడు కూడా మనం విడిచిపెట్టేవాడుగా కాదు, ఆయన నడిపించే దేవుడుగా ఉంటున్నాడు. ప్రియమైన బిడ్డ, నువ్వు నమ్ము. ఈ నమ్మకమే నీకు ధైర్యం పుట్టిస్తుంది, నీ జీవితానికి నెమ్మదిని కలిగిస్తుంది. నువ్వు ప్రార్థన చేయి, ప్రభు నీకు తోడుగా ఉంటాడు. ఆయన ప్రభు నేను విడిపిస్తాడు. ఆయన ఆ ప్రభువే తన కనికరను చూపెట్టే దేవుడే ఉంటున్నాడు, నేను విడిచిపెట్టేవాడు కానే కాదు ఆయన. హల్లెలూయా. వేదనలోనా, శ్రమలలోనా, వేదనలోనా, శ్రమలలోనా లాలించును, నన్ను పాలించును, లాలించును, నన్ను పాలించును. ఎవరు నన్ను విడచినా యేసు విడువడు. ఎవరు నన్ను విడచినా యేసు విడువడు. తల్లివి నీవే, తండ్రివి నీవే యేసయ్యా. తల్లివి నీవే, తండ్రివి నీవే, లాలించును, నన్ను పాలించును, లాలించును, నన్ను పాలించును. ఎవరు నన్ను విడచినా యేసు విడువడు. ఆత్మచేత అభిషేకించి యేసయ్యా, ఆత్మచేత అభిషేకించి వాక్యముచే నడుపుచున్నాడు. గ్లోరీ హల్లెలూయా. వాక్యముచే నడుపుచున్నాడు, ఆత్మచేత అభిషేకించి, గ్లోరీ
ఆత్మచేత రివలరనకు మమమబా రివలదుల శరందరి కమమలరందురి మమమబా ఆత్మచేత అభిషేకించే వాక్యముచే నడుపుచున్నాడు యేసయ్యా వాక్యముచే నడుపుచున్నాడు. ఎవరు నన్ను విడచినా యేసు చేయి విడువడు. ప్రియమైన బిడ్డ, ఈ మధ్యాహ్న కాలన సర్వోన్నతుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రతి బంధకాలన్నీ కూడా ఆయన తెంపి ఆ సమస్యలోనే, ఆ ఇబ్బందుల్లోనే, ఆ శ్రమల్లోనే అక్కడే ప్రభునితో ఉండి నేను నడిపించి అనేకులకు సాక్షిగా, అనేకులు చూచే విధముగా తిరిగి దేవుడు ఆ స్థలంలో తన కార్యాన్ని జరిగిపచేసే దేవుడే ఉంటున్నాడు. కాబట్టి ప్రభు దగ్గర ప్రార్థన చేస్తావా? నోరు తెరవ. ఈరోజు ప్రభు దగ్గర నోరు తెరిచి, ప్రభు ఈరోజు నాకున్న ప్రతి బంధకాలన్నీ కూడా మీరు తెచ్చండి ప్రభు. దేవ, ఈ బంధకాలు తెగిపోవుడుగాక, ఈ బంధకాలను తెగిపోవుడుగాక. దేవ, నాతో మీరు సంచారము చేయుదురుగాక. దేవ, నన్ను విడిపించుదురుగాక. దేవ, మీరే విడుదల కలిగించుదురుగాక. ప్రభు, మీరే నన్ను స్వస్థపరచుదురుగాక. ప్రభు, మీరే అద్భుతాలు చేయుదురుగాక. రిబల దుఃఖాల బాబా బాబా ఇలా రందులార కిందల సముదులార బాబా బాబా ఓ రిందల దుల షమీనందీరి బాబా బాబా. ప్రైజ్ ది లార్డ్. ప్రభా, మీకే స్తోత్రాలు స్వామి, స్తోత్రాలు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభా యేసు, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన బిడ్డ, నీ రెండు చేతులు పైకెత్తి ప్రభు దగ్గర చూస్తామా? ప్రభు వైపు మనం చూద్దాం బిడ్డ. యేసు క్రీస్తు ప్రభుల వారు యెహోవా హస్తము నీ తల మీదకి వసునిగాక. రిబల దుల రందర రకి మమల రందుర బాబా బాబా. ప్రభా, మీకే వందనాలు స్వామి నాయన. ప్రతి బంధకాలన్నీ కూడా ప్రభా మీరు తెంచినందుకే మీకు స్తోత్రాలు. మీరు చేసిన ఆ ప్రతి కార్యాన్ని బట్టి ప్రభా మిమ్మల్ని స్తుతిస్తున్నాను ప్రభా. దేవైన తండ్రిన ప్రభా, ఓ ప్రతి విధమైన సాతాని కార్యాలను కూడా యేసు నామములో లయపరచబడునుగాక. ప్రైజ్. థాంక్ యూ జీసస్. ప్రభా, మీకు వందనాలు. నీ దాసునిగా మీరు ఇచ్చిన అధికారాన్ని బట్టి నా ప్రభా ప్రార్థిస్తుంటున్నా. మీరే కార్యంలో జరిగించారు. ఘనత మీకు నాన్న యేసు నామమున ప్రార్థన చేసడికి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సర్వాధికారి దయాళుడైన తండ్రి, కూడి వచ్చిన నీ పిల్లలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. తాకండి. నజరేయుడైన యేసు నామములో ప్రతి వ్యక్తిని దర్శించండి ప్రభా. వారి చేతిలో నూనెను యేసు రక్తంగా మార్చండి. బిడ్డల్లో ఉన్న ప్రతి వ్యాధి యేసు నామములో వెళ్ళిపోవునుగాక. ప్రతి రోగం యేసు నామములో తొలగిపోవునుగాక. ప్రతి శాపం యేసు నామములో కొట్టివేయబడునుగాక. ప్రతి దురాత్మ యేసు నామములో బిడ్డలను వదిలి పారిపోవునుగాక. ప్రతి విధమైనటువంటి బిడ్డలకు విరోధంగా పనిచేసే ప్రతి తంత్ర కుయుక్తు యేసు నామములో తొలగిపోవునుగాక. దేవా, హాస్పిటల్ ఉన్న కోటిరెడ్డి బాబాయిని, తిరుపతి రెడ్డిని, అలాగే ప్రభా అనంతమును దేవా అలాగే బిడ్డలైన ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. పేరు పేరున ప్రతి బిడ్డను తాకండి. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా బిడ్డలు దీవించబడుదురుగాక. కృపగల హస్తాన్ని చాపి కూడిన బిడ్డలందరినీ దీవించమని, వారి చేతిలో నూనెను యేసు రక్తంగా మార్చుమని. దేవా, బుధవారం జరిగే స్త్రీల కూటం, శుక్రశని ఆదివారం జరిగే శుద్ధీకరణ కూటం జయకరంగా జరిగించి సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందమని ప్రార్థిస్తున్నాం. చదువుకుంటున్న బిడ్డలు చదువులో విద్యలో వర్ధిల్లుదురుగాక. ఉద్యోగాలకై కనిపెడుతున్న బిడ్డలకు ఉద్యోగాలకై ద్వారాలు తెరవబడునుగాక. వివాహాలకై ఎదురు చూస్తున్న బిడ్డలకు చక్కని సంబంధాలు కుదిరి పిల్లల వివాహాలు ఘనంగా ఆశీర్వాదంగా జరుగునుగాక.
ప్రభు నీ బిడ్డలకు ఒక్కరిని దీవించండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన కానుపు దయచేయండి. మూయబడిన ప్రతి గర్భం యేసు నామములో తెరవబడునుగాక. సంతానం లేని బిడ్డలందరికీ సంతానం కలుగునుగాక. ప్రభు నీ బిడ్డలు వేయబోతున్న ప్రతి విత్తనం ఫలించునుగాక. వారి పాడి పశువుల్లో దీవించబడుదురుగాక. పంట పొలాల్లో ఆశీర్వదించబడుదురుగాక. వారి వ్యాపారాల్లో విస్తరించుదురుగాక. ప్రభు చాచిన రెక్కలనైన నీ బిడ్డలందరినీ దాచి భద్రపరచమని, క్షేమము సమాధానం ఇచ్చి దీవించి పంపమని, ఇంతవరకు వర్తమానం ఇచ్చి నీ దాసును బలపరిచి బలమైన మీ అభిషేకంతో నింపి మరి బహుబలంగా వాడుకోమని, వారి సంఘ పరిచర్యను దీవించమని, వారి కుటుంబం చుట్టూ మీ దోత కాపుదల భద్రతనిచ్చి ఆశీర్వదించి మహిమ పొందమని, తాను అడుగు పెడుతున్న ప్రతి స్థలంలో విశేషమైన అద్భుతాలు, ఆత్మల రక్షణ కార్యాలు నెరవేర్చి ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందమని కోరుకుంటూ, గుడి వచ్చిన పిల్లలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ మహిమతో మధ్యాకాశానికి రానయ్యున్న మా ప్రభువు రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనకును సర్వలోక పరిశుద్ధులందరికీ సదాకాలం తోడయండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్.